సోషల్ మీడియా తలుచుకుంటే ఏ పనైనా చేయొచ్చు అనటానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. చిలుకూరులో గరుడ ప్రసాదం ఇస్తున్నారు అని చెప్పి చాలా వరకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అయితే మీకెలా తెలుసు మామూలుగా నుంచుని క్యూలో ఎళ్తున్నాం గదా! అప్పుడు క్యాజువల్ టాక్ వస్తది గదా! అప్పుడు అడిగితే మేము ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో చూసి వచ్చామని చెప్పి అంటున్నారనమాట. జనం అయితే భయంకరంగా వచ్చారు. అసలెవరు గుళ్ళో పూజారులు కూడా గెస్ చేయలేదంట. మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు గెస్ చేస్తే మెయింటెనెన్స్ బావుండేది. ఆళ్ళకి తెలీదు గదా! నార్మల్‌గా అనుకున్నారు. లాస్ట్ ఇయర్ గూడా ఇంత జనం రాలేదంట. సో, నార్మల్‌గా అనుకున్నారు. నాకక్కడ మెయిన్ దగ్గర మేము 2 కిలోమీటర్స్ దూరంలోనే బైక్ పెట్టాల్సొచ్చింది. అక్కడి నుంచి నడుచుకుంటా రావాల్సొచ్చింది. నాకు కొబ్బరికాయలు అమ్మే చోటకొచ్చే టయానికి 6 అవర్స్ పట్టిందనమాట. ఇంకా అప్పటికే చెప్పులు లేవు. చెప్పులెక్కడో పోయినియి. ఇంకా అక్కడికి రావడానికి ఇంక కళ్ళుతిరిపోయింది అనమాట. జెంట్స్ నాట్ అలౌడ్. ఓన్లీ లేడీస్ మాత్రమే ప్రసాదం ఇస్తున్నారు. మా హస్బెండ్ ఒక చోట, నేనొక చోట అయిపోయాం. చివరికి నా పరిస్థితి అంతా ఇంత గాదు. నేను సెకండ్ వీడియోలో నెక్స్ట్ ఏం జరిగింది అని చెప్తాను.